Hey, what's up everyone? Welcome to episode 2 of our Nepal series. ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం కాఠ్మండూలో తిరిగినాం కదా. సో ఈరోజు మేము నేపాల్లోనే వేరే సిటీకి ఫ్లై అవుతున్నాం. దానికంటే ముందు లంచ్ చేయడానికి ఒక నేపాలీ థాలీ ప్లేస్కి వచ్చినాం. ఫుడ్ అయితే టూ గుడ్ ఉండే, నాకు అన్ని ఐటమ్స్ నచ్చినాయి ఇక్కడ. దీనంటే చిన్న ఫ్లైట్ నా జీవితంలో ఎక్కలేదా? ఇప్పుడు ఎక్కువ స్కై డైవింగ్ చేసినాను కదా, అది ఎంత ఉంది? అది ప్యాసింజర్ ఫ్లైటే. జంతువులు పోతాయి దాంట్లో. ఎందుకు ఎప్పుడు దొరికిపోతుంది అట్లా? వేసిన మరుక్షణమే దొరికిపోతుంది. ఈ ఫ్లైట్ డ్యూరేషన్ అరౌండ్ 30 to 35 minutes ఉండే, అందుకే లో ఆల్టిట్యూడ్లోనే వెళ్తుండే ఫ్లైట్ అంతా. బట్ ఫ్లైట్లో మాత్రం ఏసీ పని చేస్తలేదు, వేడి గాలి వస్తుండే, టార్చర్ ఉండే. చల్లగా ఉంది కొంచెం. అమ్మా ఏం సంగతి? How are you feeling after stepping out? Breathing the air. Oh. ఫస్ట్ ఏం రాదు కాక పోవాలి డైరెక్ట్. ఇవి వాడలేము ఇక్కడ. ఇది వాడాలంటే దానికి తగ్గ ఫ్లైట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎప్పుడన్నా వస్తే. ఈ ఎయిర్పోర్ట్ చాలా రీసెంట్గా కట్టారంట, అందుకే ఇంత కొత్తగా ఉంది. నేపాల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పాతది, దాంతో అసలు కంపేర్ కూడా చేయలేము దీన్ని. మంచిగా హోటల్. ఇప్పుడే లేచినాం, లేచేసరికి చూస్తే వర్షం పడుతుంది. మాకు ఇప్పుడు ఒక ప్లాన్ ఉండే, అన్నపూర్ణ బేస్ క్యాంప్కి చాపర్లో వెళ్ళే ప్లాన్ ఉండే మాకు. కాకపోతే వర్షం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఎట్లాగో లేచినాం కాబట్టి వి థాట్ విల్ గో ఫర్ అ సన్ రైజ్ స్పాట్. మోస్ట్లీ వర్షమే పడుతుంది, బట్ కొంచెం ఆల్టిట్యూడ్ పైకి వెళ్తే ఏమన్నా ఛాన్స్ ఉంది మనం చూడడానికి వెళ్తున్నాం. ఎలాగో లేచినాం, మా డ్రైవర్ కూడా కింద రెడీగా ఉన్నాడు. సో వీఆర్ గెటింగ్ స్టార్టెడ్ ఫర్ ప్లేస్ కాల్ సారంగ్కోట్. ఫోన్లో మస్తు క్యాప్చర్ చేస్తున్నాను. లెగ్ చూసినా ఇప్పుడు మేము సారంగ్కోట్ మౌంటైన్ పైకి వచ్చేసినాం. ఇక్కడ నుండి ఇంకొంచెం పైకి స్టెప్స్ ఎక్కి వెళ్తే వ్యూ పాయింట్ ఉందంట. కాకపోతే ఫుల్ ఫాగ్ ఉంది అండ్ ఇప్పుడు లైట్గా డ్రిజిల్ కూడా స్టార్ట్ అయింది. అందుకే ఆలోచిస్తున్నాం, పైకి వెళ్ళినా కూడా క్లియర్ అవ్వదు కదా వ్యూ. సో మనకు మొత్తం ఫాగే ఉంటుంది. కొంతసేపు ఇక్కడ ఉండి వెయిట్ చేయాలని చూస్తున్నాం.
తింటున్నావే? నేను టైం ల్యాప్స్ అట్లా పెట్టేసి మ్యాగీ తింటుండే మా అందరం. అండ్ మా స్పీకర్ కూడా ఉండే, సో సాంగ్స్ పెట్టుకొని అట్లా చిల్ అయిపోతుండే. ఆల్మోస్ట్ ఒక 2 hours ఇక్కడే కూర్చొని ఉండే మేము. నేపాళీలాగా మారినాం. సో ఇక్కడ నేను ఒక టైం ల్యాప్స్ ఇస్తున్నా. అక్కడ మొత్తం మూవింగ్ క్లౌడ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు విండ్కి ఫాగ్ అంతా కిందకి వస్తుంది. మేబీ ఇప్పుడు నేను షూట్ చేసే దగ్గర కూడా మూవ్ అవుతుంది అనుకుంటున్నా. మూవ్ అయితే మాత్రం క్రేజీ వస్తుంది టైం ల్యాప్స్. సో లెట్స్ సీ. క్లౌడ్స్ ఆల్మోస్ట్ అంతా ఓపెన్ అయిపోయినాయి. అసలు క్రేజీ ఉంది ఇక్కడ నుండి వ్యూ. ఇంకా పైకి వెళ్తున్న పైన వ్యూ పాయింట్ ఉందని. సో లెట్స్ సీ. సెటప్ ట్రైపాడ్ పెట్టింగ్ అట్లనే ఉంచేసిన, ఈజీ ఉంటుంది అని క్యాప్చర్ చేయడానికి. ఇంత కెమెరా గేర్ వేసుకొని పైకి ఎక్కుతుంటే చుక్కలు కనిపించినాయి. ఏమన్నా ఏం లేదన్నా. ఎట్లుంది? అన్నపూర్ణ ఓపెన్ అవుతుంది కదా, అన్నపూర్ణ మౌంటైన్. ఈ పాటకి అక్కడ ఉండాల్సిన వాళ్ళం కదా. 7 day ట్రెక్ ఉందంట. ఉంటుంది, చెయ్యి నువ్వు. 7 days పడుతుందంట. అబ్బా ఇటు సైడ్ ఇంకా మస్తుంది కదా. ఎవడో పైకి వద్దన్నాడు, ఎవడో పైకి వెళ్ళడం వద్దన్నాడు తన్నాలు పట్టుకొని. ఇంకా పైకి వెళ్ళొచ్చంట. क्या लेके वो फेवा ले फेवा। हम उधर से ही आए ना। हाँ उधर से, वो 12 टेम्पल तो फेवा का अंदर है ना। हाँ। देखा एक फेवा देखा।
కిరణ్ ఇంకా మింటన్న మంచిగా ఫోటోషూట్ చేస్తున్నారు. ఇది హైయెస్ట్ పాయింట్. సో ఇటు నుండి క్లౌడ్ వస్తుంది, ఇటు సైడ్ నుండి క్లౌడ్ వస్తుంది, మధ్యలో మౌంటైన్స్ ఉన్నాయి. సో ఒక టైం ల్యాప్స్ పెట్టిన చూడాలి అది క్యాప్చర్ అవుతుందో లేదో. ఇట్లా ఎవరెస్ట్ వ్యూ కూడా ఎక్కడన్నా ఉంటే అక్కడ పోయి ఒక రోజంతా కూర్చున్నా తప్పలేదు. అట్లా అంత దగ్గరికి ఇంతగానో యాక్సెస్ ఉంటే అసలు జనాలు అందరూ అక్కడే ఉంటారు కదా, ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది. ఇంటర్నే ఇక్కడ వరకు ఫోటోషూట్ చేస్తున్నాడు న్యూలీ మ్యారీడ్ కపుల్కి. అంతేం కాదు, ఆన్ అండ్ ఆఫ్ అయితేనే ఉంటుంది. మనం ఇట్లా కూర్చొని చూస్తూ ఉండాలి అంతే. కనీసం ఓపెన్ అవుతుంది, అసలుకే ఓపెన్ అవ్వని రోజులు కూడా ఉంటాయి. మరి ఫుల్ స్టామ్ ఉన్నప్పుడు అసలు ఓపెన్ కూడా కావు. అసలు ఫోటోగ్రఫీకి ఇది పర్ఫెక్ట్ స్పాట్ నాకు తెలిసి పొఖారాలో. ఎందుకంటే ఈ టవర్ పైకి ఎక్కితే 360 degrees వ్యూ ఉంది. సో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు, ఏ యాంగిల్ అంటే ఏ డైరెక్షన్లో క్యాప్చర్ చేయాలన్నా వీ కెన్ డూ ఇట్. మా హోటల్ ఉంది లేక్ పక్కకే. సో ఇక్కడ నుండి మేము వచ్చింది. అండ్ నేను వాచ్ టవర్ ఎక్కేటప్పుడు బ్యాగ్ మొత్తం ఎందుకు మోయడం అని కింద ఫ్రెండ్స్ దగ్గర పెట్టి వచ్చిన. సో వైడ్ యాంగిల్ లెన్స్ తెచ్చుకోలేదు, పైకి వ్యూ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఏం చేసిన అన్ని మల్టిపుల్ ఫొటోస్ తీసి స్టిచ్ చేసిన పానోరామా లాగా. నెక్స్ట్ లెవెల్ వచ్చింది అది డీటెయిల్గా. ఇప్పుడు 10:50 అవుతుంది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో 4 hours ఇక్కడే ఉన్నాం. ఈ వ్యూస్ చూసుకుంటే ఇట్లనే ఉండిపోయినాం. ఇది వాచ్ టవర్. ఏమేమి పిక్స్? హైయెస్ట్ పీక్ ఇక్కడ కనిపించే హైయెస్ట్ పీక్ మాచాపుచ్చురి అని చెప్పానని. ఓ ఇది ఫేమస్, చాలా మంది హైక్ చేస్తారు. 6,000 ఆల్మోస్ట్ 7,000 feet ఉన్నాయి, మీటర్స్ ఉన్నది కూడా. నీలగిరి సౌత్, అన్నపూర్ణ సౌత్ అంటే ఇక్కడ వస్తుంది. ఇది షార్ప్ ఎడ్జ్ ఉంది, అది ఎదురుకుండా. అండ్ ఇది అన్నపూర్ణ 1 ఇక్కడ కర్వ్. ఎంత షార్ప్ ఉంది రా పైన, ఇప్పటిదా క్లియర్ కనిపించలేదు. ఇప్పుడే క్లియర్ అయింది. అది ఇంతసేపు కూర్చున్నా ఒకసారి అనిపించింది. Drizzle start in already. The rain will stop and the clouds will clear. When we reach there, it's yeah. It'll be worth it. Trust me. Please don't hesitate. okay, good. Thank you. Please take your breaks and climb.
దీంతో సారంకోట అయిపోయింది. మేము మళ్ళీ హోటల్కి స్టార్ట్ అయిపోతున్నాం. మేమున్న హోటల్ యాక్చువల్లీ కొత్తదంట, పోకరా అల్పైన్ అని. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, బట్ మేము చాలా లేట్గా వచ్చినాం. అయినా కూడా వాళ్ళు మా కోసం స్పెషల్గా మళ్ళీ ఫ్రెష్ పూరి చేసి మరీ సర్వ్ చేసారు. వీళ్ళ కిచెన్ అండ్ రెస్టారెంట్ రూఫ్ టాప్లో ఉండే. సో పోకరా లేక్ ది వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే ఇక్కడ నుండి. అప్పటికప్పుడు చేసిన వేడి వేడి పూరి అండ్ కర్రీ ఆ వెదర్కి ఆ వ్యూస్కి అసలు టూ గుడ్ ఉండే. మంచి ఎంజాయ్ చేస్తూ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు అన్నపూర్ణ బేస్ క్యాంప్ చాపర్ రైడ్లో. So don't miss out. Subscribe to my channel and I'll catch you guys in that video. Bye.